Welcome to Special Drive. విపక్ష కూటమిలో ఏర్పడిన టికెట్ల ముసలం చల్లారేలా కనిపించడం లేదు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు ర్యాలీలతో రోడ్డెక్కుతున్నారు. టీడీపీ తుది జాబితాపై పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అభ్యర్థులను మార్చాలి అంటూ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తుది జాబితాపై నిరసనలు మిన్నంటాయి. చీపురుపల్లి టికెట్ను కళా వెంకట్రావుకు కేటాయించడంతో పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్ష పదవికి, చీపురుపల్లి ఇన్ఛార్జి పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. అటు నెల్లిమర్ల ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుకి పార్టీ తీరని ద్రోహం చేసిందని పోలిపల్లిలో కార్యకర్తలు మండిపడ్డారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ను కళా వెంకట్రావుకి ఇవ్వడంపై కిమిడి నాగార్జున వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఇక అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించారు. దీంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలని ఆందోళన చేపట్టారు. మరోవైపు గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాంకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు భగ్గుమన్నారు. గుంతకల్లు పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను నిప్పిపెట్టారు. కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. టికెట్పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సైతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆయన వర్గీయుల తీవ్ర అసంతృప్తినైతే వెళ్లగక్కారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే తిరుపతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సత్యవడి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా అసమ్మతి సెగలు గళం విప్పారు. కోనేటి ఆదిమూలంను తప్పించాలని, లేకుంటే పార్టీ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆయనను కొనసాగిస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఆదిమూలంను తప్పించి ఒక కొత్త వ్యక్తిని ప్రకటిస్తే తమ మద్దతు ఇస్తామని వారు స్పష్టం చేశారు.
ఇక టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు కూడా రాజీనామా చేశారు. కడప జిల్లా రాజంపేటలో కూడా తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఏ నిర్ణయం తీసుకున్నారు. బత్యాల చెంగల్రాయుడు రాజంపేట టీడీపీ టికెట్ నేత ఆశించారు. అయితే ఆ టికెట్ తనకు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై బత్యాల చెంగల్రాయుడు పార్టీ పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశించి రాని వారైతే భంగపడుతూ కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైనమైతే చూస్తున్నాం. ఇక అనంతపురంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో, అక్కడ టికెట్ ఆశించి టికెట్ రాక అసహనం వ్యక్తం చేస్తున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అనంతపురంలో టీడీపీ టికెట్ ఆశించి దక్కని వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారు ఏమంటున్నారు? చాలా ఆందోళన కూడా చేయడం జరిగింది కాబట్టి. పద్మ, ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపుగా చివరి నిమిషం వరకు కూడా 3 నియోజకవర్గాలకు సంబంధించి ధర్మవరము, అనంతపురం, గుంతకల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికలో పెద్ద చిక్కుముడే ఉన్నది అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే నిన్నటి రోజున మధ్యాహ్నం ఏదైతే అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న, అంటే ఒక అభ్యర్థి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఉందో బీజేపీకి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే నిన్న అనంతపురం, గుంటకల్కి సంబంధించి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఏదైతే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వాన్ని కాకోకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా నగరంలో ఉండే కార్యకర్తలు వీరంతా కూడా ఏదైతే నగర నియోజకవర్గ కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయానికి సంబంధించిన ఫ్లెక్సీలను కానీ అన్నింటినీ కూడా ఫర్నిచర్ కానీ ధ్వంసం చేయడం జరిగింది. ఈ అగ్రహావేశాలకు వ్యక్తం కావడంతో ఒక్కసారిగా ఇది ఊహించని పరిణామంగా జరిగింది. దీంతో నిన్నటి నుంచి ఈ రోజు వరకు 2 రోజులుగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర ఆందోళన కొనసాగుతుంది. వందలాదిగా కార్యకర్తలు వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు. దాదాపు ఒక 4 వరకు నిన్న ఈ రోజు ఆత్మహత్యాయత్నాలు చేసుకోవడం జరిగింది. వీరిలో ఒక పరిస్థితి చాలా విషమంగా కూడా ఉంది. అయినా కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. మరి ఈ ఏదైతే ఈ తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కూడా నేను చెప్పినప్పటికీ, ఈ రోజు చెప్తానన్నప్పటికీ మరోసారి వాయిదా కూడా పడింది. అయితే ఈ అధిష్టానం సంబంధించి ఈ టికెట్ల కేటాయింపు విషయంలో అభ్యర్థులు మార్చే సందర్భంలో కానీ స్థానికంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరితో మాట్లాడి ఈ ప్రకటన చేసింటే బాగుండేది. అలా కాకోకుండా ఒక్కసారిగా టికెట్లు ప్రకటించడం వల్ల కొత్త అభ్యర్థులు, పార్టీలో పనిచేయని వారందరికీ కూడా టికెట్లు ఇస్తున్నారు. దీనివల్ల కొంత కార్యకర్తలు 5 ఏళ్ల పాటు కష్టపడ్డాము, ఇప్పుడు ఉన్న ఫలంగా కొత్త వారికి తెచ్చిస్తే తాము ఎలా వారి కింద పనిచేయాలనేది వీళ్ళ డిమాండ్. కానీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభిప్రాయం కానీ వారి నుంచి ఎలాంటి సందేశం కానీ రావట్లేదు. మరి దీని మీద తమ తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అనంతపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు లైవ్లోనే ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు 2 రోజుల పాటు ఇంత ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి కానీ, కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కానీ, తమ 20 దశాబ్దాల కాలంగా ఎంతోగా ప్రేమించిన టీడీపీ కార్యాలయంలో కూడా ఈ వస్తువులు ఇవన్నీ ఫర్నిచర్ చేయడంలో కానీ వాళ్ళ ఏమనుకుంటున్నారనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద్మ, సార్ చెప్పండి, నిన్న ఈరోజు మీకు టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున ఫర్నిచర్ ధ్వంసం కానీ ఇదంతా జరిగింది. ఏంటి పరిస్థితి? అసలు టీడీపీ అధిష్టానం ఏమంటుంది? మీ నిర్ణయం కానీ ఈ పరిస్థితులను ఎట్లా దీన్ని సమన్వయం చేయాలనుకుంటున్నారు? అసలు ఒక అధినాయకుడిని నమ్మి నియోజకవర్గంలో నాయకుడు, ఆ నియోజకవర్గంలో నాయకుడిని నమ్మి ద్వితీయ నాయకులు, ఆ ద్వితీయ నాయకుల్ని నమ్మి ఆ కిందటి కార్యకర్తలు, ఇట్లా రకరకాలుగా ఒకరి మీద ఒకరికి విశ్వాసంతో రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే పోలింగ్ బూత్కు ఓట్లు తీసిపోయే వ్యక్తి దగ్గర నుంచి దశల వారీగా అధినాయకుని వరకు ఒకరిని నమ్మి ఒకరు చేసేటువంటి నిరంతర ప్రక్రియ. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులంతా కూడా ఎదుర్కొని, కేసులు పెట్టించుకొని, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆర్థికంగా నష్టపోయి నాతో సహా కార్యకర్తలు కూడా పాపం వ్యయ ప్రయాసాలకు వచ్చి పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఏకగ్రీవం చేయాలని అనేక ప్రభుత్వ పరంగా ఒత్తిళ్లు వస్తే పోటీ చేయకూడదని ప్రభుత్వాలంతా కూడా స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా లేదు చేయాలని చెప్పి అందరూ కూడా పోటీలను నిలదొక్కుని డబ్బు పోగొట్టుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం, నా కోసం చేసినటువంటి ఇది. అదేవిధంగా కేసులు పెట్టించుకున్నారు. రకరకాలుగా ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు 5 ఏళ్లు పనిచేయండి, రేపు మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మనం దాన్ని చెల్లించుకుందాం అనేటువంటి హామీని కూడా వాళ్ళకి ఇచ్చాం. ఒక్కసారిగా ఈ రాలేదు టికెట్ అంటూనే ఆగ్రహవేశాలు పెళ్లి ఊపాయి. అందరూ నేను చేతులెత్తి ముక్కి వద్దు ఏం చేయొద్దంటే వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోసం అతను ఒక ఆరాధ్య దైవంగా భావించారు కార్యకర్తలంతా. ఇక్కడ మేము అట్లా కార్యకర్తలు తీర్చిదిద్దాం. తర్వాత ఆయన విధానాలు, పాలసీస్ కూడా జనంలో తీసుకునేటువంటి వ్యక్తులు, సైనికులు, కార్యకర్తలే. మరి ఇలాంటి క్లస్టర్స్ కానీ, యూనిట్స్ కానీ
అదేవిధంగా బూత్ లెవెల్లో కానీ ఐటీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళందరినీ కార్యోన్ముఖులు చేశాం. తర్వాత అనేక రకాలుగా ఒప్పించాం. ఈ దురదృష్టకరమైన సంఘటనల వల్ల వాళ్ళు అగ్రవేశాలు పెరుగున్నాయి. నేను ప్రతిరోజు నిన్న పురుగుల మందు తాగితే వాళ్ళని హాస్పిటల్ చేస్తే ఇప్పుడు గంట కిందట మళ్ళీ 2 భార్యాభర్తలు ఇక్కడే పెనుగులాట్లో కూడా తాగేశారు. వెంటనే ఆసుపత్రి చేసే విషమంగా ఉంది. అంటే దీనివల్ల రాజకీయాల్లో ఇంత జిగుప్సాకరంగా ఇంత దుర్మార్గంగా ఉంటాయని చెప్పి ఆలోచిస్తాం. మేము అనేక సందర్భాల్లో మరి కార్యకర్తలతో మమేకమేం కానీ ఈరోజు నిన్న సంఘటనలు చూస్తూ ఉంటే వీళ్ళ కోసం రాజకీయం చేయాలా, వీళ్ళ కోసం నేను నడవాలా అనేటువంటి భావన నాలో వచ్చింది. ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తల్ని ఒమ్ము చేయకూడదు, వాళ్ళతో పాటే పయనించాలా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాము. అందుకనే రేపు ఒక విశ్వస్థాయి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఎవరైతే ఈ యొక్క బాధ పరంగా ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు కూడా రమ్మని రేపు 10 గంటలకు సమావేశంలో ప్రభాకర్ చౌదరి గారు ప్రధానంగా చెప్పండి. మీరు దశాబ్దాల పాటు ఒక 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. చాలా సందర్భాల్లో టికెట్లు వచ్చేటప్పుడు చాలా సందర్భాల్లో ఆశావాహులు ఉంటారు, వాళ్ళకి టికెట్లు రావు. కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు మీకు కూడా వచ్చాయి. అంటే మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా కొన్ని సంబంధాలు వస్తాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఆగ్రహ విషయాలు కానీ, ఈ ఆవేదనలు కానీ, పార్టీ కోసం నమ్ముకొని 5 ఏళ్ళు పనిచేసిన వీళ్ళంతా కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ పార్టీకి పనిచేయడమా లేకుంటే ఏంటి అంటే దీన్ని సమన్వయం చేయడానికి కానీ, దీన్ని అందరినీ కూడా ఈ శాంతింపజేయడానికి కానీ టీడీపీ అధిష్టానం నుంచి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? అసలు శాంతింప చేయాలనేటువంటిది కాదు, వాళ్ళని శాంతింప చేయడానికి బాధ్యత నా మీద ఉంది. ఎవరు వచ్చి చెప్తే వినేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎందుకుంటారు. కాకపోతే చూస్తున్నాం, ఇంకా లాస్ట్కి శ్యామాలను కూడా తెచ్చి ఇక్కడే మేము ఇంట్లో కూడా పోమనే పరిస్థితికి వచ్చారు. ఏదో నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఒత్తిడి పెరుగుతూ ఉంది. రేపు అందుకనే శ్రేయోభిలాషులు, తర్వాత అనేక దశాబ్దాలుగా నాతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా రేపు రమ్మని ఆ కార్యక్రమంలో అభిప్రాయాలు అందరివి తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని రేపే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. ఇప్పటికే మీరు కార్యాచరణ ప్రకటిస్తామని నిన్నడమే చెప్పడానికి ఇంత జరిగినాక ఈ విషయాలన్నీ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఉంటాయి. మరి అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మీద మాట్లాడారా? రెండోది ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందంటే జిల్లా ముఖ్యులు కానీ లేదంటే రాష్ట్ర ముఖ్యులు కానీ బాధ్యులు కానీ మీతో ఎవరైనా మాట్లాడారా? అలా ప్రయత్నం చేసినచ్చు. నా సెల్ కూడా పనిచేయలేదు నేనంతా, ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈ దీంట్లో. తర్వాత 1-2 మిస్డ్ కాళ్ళు పడినాయి, ఇప్పుడే చూసుకున్నా. రేపు ఎవరు మాట్లాడినా ఏం చేసినా కూడా నేను కార్యకర్తలు ఎట్లా చెప్తా అట్లా పోవడానికి నిర్ణయం తీసుకున్నా. వాళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళతోనే మమేకమయ్యాం. వాళ్ళు మన కోసం చేసేటువంటి త్యాగాలు, మన కోసం సొంత పనులు వదిలిపెట్టి పడిన కష్టాలు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఒకరింట్లో ఒక పూట భోజనం చేస్తే కృతజ్ఞతగా ఉంటాం. 5 ఏళ్ళు పనిచేసే వాళ్ళని మర్చిపోవడానికి వీలుగాని పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇది ఏదైతే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇక మరోవైపు గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాం కూడా కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు కూడా భగ్గుమన్నారు. గుంతకల్లు పార్టీ కార్యాలయం వద్ద కూడా చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకైతే నిప్పి పెట్టడం జరిగింది. కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసం చేసి బీభత్సం అయితే సృష్టించారు. మొత్తం మీద టికెట్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆశావాహులైతే అసహనం వ్యక్తం చేస్తున్న వైనం ప్రతి చోట కనిపిస్తూ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి కార్యకర్తలు కూడా ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారంటూ కూడా మొత్తంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా కొన్ని నియోజకవర్గాలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ.
పద్మ, విశాఖ జిల్లా టీడీపీ నేతల్లో అసమ్మతి రోజు రోజుకి బొగ్గుమంటుందని చెప్పాలి. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితాలో భీమిలి నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు పేరు ప్రకటించడంతో భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ రాజబాబు వర్గీయులు బొగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో కోరాడ రాజబాబు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలుగుదేశం క్యాడర్ ని నూతన ఉత్తేజంతో నింపే కోరాడ రాజబాబు కాదని గంటా శ్రీనివాసరావుకు సీటు ఇవ్వడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. రాజబాబును కాదని గంటా శ్రీనివాసరావు సీటు ప్రకటనతో కోరాడ రాజబాబు వర్గీయులు ఆందోళన దిగారు. ఇప్పటికే కోరాడ రాజబాబు నివాసం వద్దే ఉన్నారని తెలుస్తుంది. చంద్రబాబు నివాసం నుంచి ఈ రోజు సాయంత్రం భీములకు చేరుకొని తన అనుచరులతో మీటింగ్ పెట్టుకుని తదుపరి కార్యాచరణ ఏం చేద్దాం అన్నది నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మనకొచ్చిన సమాచారం మేరకు కోరాడ రాజబాబు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి కోరాడ రాజబాబుని చంద్రబాబు నాయుడు ఏ విధంగా బుద్ధికిస్తారో చూడాలి. మరోవైపు భీమిలి స్థానంపై జనసేన అభ్యర్థిగా పోటీలో ఉంటానని భావించి భంగపడ్డారు. జనసేన నాయకుడు పంచకర్ల సందీప్ జనసేన నేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తుంది. పార్టీ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న సందీప్ ను కాదని గంటా శ్రీనివాసరావుకు సీటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు సందీప్ వర్గీయులు సమావేశమే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భీములు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఓడిస్తామని జన సైనికులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క భీములు టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు వర్గీయులు, మరో పక్క సందీప్ వర్గీయులతో గంటా శ్రీనివాసరావు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా నెగ్గుతారో అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు భీమిలి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న గంటా శ్రీనివాసరావు ఈ రోజు భారీ ర్యాలీగా తన కార్యాలయానికి చేరుకొని తన కార్యాలయంలోనే ముఖ్య అనుచరులతో సమావేశమై ఎన్నికల్లో ఏ విధంగా అనుసరించాలా అనే దానిపై చర్చించనున్నారు. మరోవైపు పాడేరు టీడీపీలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నిన్న ప్రకటించిన పాడేరు నియోజకవర్గానికి అసమ్మతి నెలకొంది. పాడేరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరుని కాదని కిల్లో రమేష్ నాయుడు సీట్ను కేటాయించడంతో గిడ్డి ఈశ్వర్ వర్గీయులు ఆందోళన దిగారు. నిన్న సాయంత్రం పాడేరు జాతీయ రహదారిపై టీడీపీ జెండాలను ఫ్లెక్సీలను దహనం చేస్తూ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గం సీటు నాదే అంటూ ప్రచారంలో నిమగ్నమైన గిడ్డి ఈశ్వరన్ కాదని రమేష్ నాయుడు ఎలా గెలుస్తారో చూస్తానని తెలుగు తమ్ముళ్లు సవాల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గతంలో రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మొత్తంగా అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది ప్రతి నియోజకవర్గంలో. ఇక అదేవిధంగా టికెట్ పై బోలెడని ఆశలు పెట్టుకుని కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి కూడా విష్ణువర్ధన్ రెడ్డి సైతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆయన వర్గీయులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అటు కడప జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది టికెట్ ఆశించి భంగపడ్డ వ్యక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్న తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, పద్మ, టీడీపీ జనసేన బీజేపీ కూటమితో అన్ని జిల్లాల్లో కూడా టికెట్లు ఆశించి భంగపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. నిన్నటి వరకు రాజంపేటలో క్రియాశీలకంగా టీడీపీలో వ్యవహరించినటువంటి బత్యాల చెంగల్రాయుడుని కాదని చెప్పేసి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు మరోసారి టీడీపీ అసెంబ్లీ రాజంపేటకు కేటాయించడంతో అక్కడ అసమ్మతి సెగలు బగ్గుమంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కూడా రాజంపేట పార్లమెంటు బరిలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు పని చేసుకోవాలని చెప్పినటువంటి చంద్రబాబు ఒక్కసారిగా బీజేపీ ఆ సీటు కోరడంతో వెంటనే ఆ సీటును బీజేపీకి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆ రాజంపేట పార్లమెంట్ కాకుండా రాజంపేట అసెంబ్లీ బరిలో నిలిచినట్లుగా నిన్న లిస్టు కూడా అది అధికారికంగా విడుదల చేయడంతో అప్పటి వరకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి బత్యాల చెంగల్రాయుడు వర్గం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. సుగవాసి కుటుంబం వద్దు, బత్యాల కుటుంబం ముద్దు అన్న నినాదాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అక్కడ చంద్రబాబుకు అలాగే లోకేష్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ప్లకార్డులు కూడా చించేయడం అలాగే కాల్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ చాలా గందరగోళ వాతావరణం కూడా ప్రస్తుతానికి కొనసాగుతా ఉంది. బత్యాల చెంగల్రాయుడుకు తప్పనిసరిగా టికెట్ కేటాయించాలి. మరోవైపు కడప జిల్లాలోనే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఆందోళనలు కూడా మరింత ఉధృతం చేస్తా ఉన్నారు. కంపల్సరిగా జిల్లా నుంచి బయటకు వెళ్లేలోపు చంద్రబాబు ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి, తప్పనిసరిగా బత్యాల చెంగల్రాయుడుకు టికెట్ కేటాయించాలని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ విషయం మీద అంటే గతంలో రాయచోటి టికెట్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అప్పటి వరకు ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి రమేష్ కుమార్ రెడ్డిని కాదని మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో అక్కడ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఫ్లెక్సీలు దహనం చేశారు. సేమ్ సీన్ మరోసారి ఇప్పుడు రాజంపేటలో అంటే రాజంపేటకు ఇప్పుడు ఇచ్చినటువంటి అసెంబ్లీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యము రాయచోటికి చెందినటువంటి వ్యక్తి, అంటే పూర్తిగా నాన్ లోకల్ వ్యక్తులు తెచ్చి ఇక్కడ పెట్టారు అన్న ఒక
కారణంతో అతనికి టికెట్ ఇవ్వద్దు, బత్యాల చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరూ కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా రాజంపేట సీటు కోసం దాదాపు 4 మధ్యన తీవ్రమైన పోటీ కూడా జరిగింది. ఆ పోటీలో లోకల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికి దక్కకుండా బయట వ్యక్తులను కేటాయించడంతో ఒక్కసారిగా అసమ్మతి సెగలు అయితే తారాస్థాయికి చేరుతా ఉన్నాయి. బత్యాల చెంగల్రాయుడికే ప్రధానంగా టికెట్ కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నారు. మరో ఆశావహుడుగా ఉన్నటువంటి చెమర్తి జగన్మోహన్ రాజుకు ఇప్పటికే అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా కొనసాగించడంతో ఆయన టికెట్ నుంచి పూర్తిగా విరమించుకున్నట్లు అనిపిస్తా ఉంది. ఇక ఆశావహుడుగా ఉన్నటువంటి బత్యాల చెంగల్రాయుడు వచ్చే సుగవాల శ్రీ బాలసుబ్రహ్మణ్య మధ్యనే పోరు అయితే తారాస్థాయికి చేరుతా ఉంది. మరి ఈ పోరుకు ఎటువంటి చెక్ పెడతారు, చంద్రబాబు ఇద్దరిని పిలిచి ఎలా మాట్లాడతారు, ఎలా బుజ్జగిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో బత్యాల చెంగల్రాయుడు మరోసారి కూడా తెరపీదికి వచ్చారు. గతంలో కూడా రాజంపేట సీట్ ఆశించి భంగపడ్డాడు. అదే సీన్ మరోసారి ఇప్పుడు 2024 కూడా రిపీట్ అయింది. కాబట్టి ఈ అసమ్మతి సెగలను అంచడంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులను ఎలా ఉంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా ఇది ఇలా ఉంటే అటు తిరుపతి జిల్లాలోని ఇదే పరిస్థితి అయితే నెలకొంది. సత్యవేడి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా అసమ్మతి సెగలైతే గళం విప్పారు. కోనేటి ఆదిమూలంను తప్పించాలని, లేకుంటే పార్టీ ఓడిపోవడం ఖాయమంటూ కూడా పేర్కొన్నారు. ఆయనను కొనసాగిస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఆదిమూలంను తప్పించి ఒక కొత్త వ్యక్తిని ప్రకటిస్తే తాము మద్దతు ఇస్తామని వారు స్పష్టం చేశారు. ఇక టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజీనామా చేశారు. కడప జిల్లా రాజంపేటలో తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. బత్యాల చెంగల్రాయుడు రాజంపేట టీడీపీ టికెట్ అయితే ఆశించారు. అయితే ఆ టికెట్ తనకు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బత్యాల చెంగల్రాయుడు పార్టీ పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు తను నేతను నమ్మించి మోసం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకివి స్పెషల్ డ్రైవ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.